విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రైవేట్ విద్యా సంస్థలు పుస్తకాలు, నోట్బుక్స్ విక్రయాలను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని కృష్ణవేణి విద్యా సంస్థల యాజమాన్యం పాఠశాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపిస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని కృష్ణవేణి విద్యా సంస్థల సమీపంలో పాఠశాల పేరుతో ఏర్పాటు చేసిన బుక్ స్టోర్లో పుస్తకాలు విక్రయిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు తనిఖీల్లో గుర్తించారు. అనంతరం నిరసనగా పుస్తకాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాయకుడు ప్రీతం మాట్లాడుతూ ప్రైవేట్ విద్యా సంస్థల నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయించి తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులు గురిచేస్తున్నాయని ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల పేరుతో బుక్ స్టోర్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని, ఇటువంటి విద్యా సంస్థలపై దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు. మా ఆయన గారు కొంచెం ఓకేనా, ఇదంతా కృష్ణవేణి ఓన్లీ అది కృష్ణవేణి బయట కృష్ణవేణా బయట గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో చూసుకున్నట్లయితే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 4 బ్రాంచులు ఉండడం జరిగింది. ఇక్కడ గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి 4 బ్రాంచులకు ఇక్కడ ఉన్నటువంటి మీనాక్షి ఎంటర్ప్రైజెస్ ఇక్కడ బుక్స్ అమ్మడం జరుగుతూ ఉంది. నియమ నిబంధనలకు విరుద్ధంగా ఒకటే స్టేషనరీలో ఈ బుక్స్ను విక్రయించడం జరుగుతూ ఉంది. ఒక జిఎస్టీ తెచ్చుకొని ఇక్కడ దర్జాగా దోపిడీ చేయడం జరుగుతూ ఉంది. మనము 1వ తరగతి పిల్లవానికి మనము బుక్స్ చూసినట్లయితే 4,500 నుంచి 6,000 రూపాయలు ఉన్నది. దాన్ని మనం ఇక్కడ ఒక సిరీ వెడ్డింగ్ మాల్, అది మన పత్రికలు తయారవుతారు, అందులో మనం ప్రింట్ చేపిస్తే 1,500 1000 రూపాయలు అయిపోతుంది. కానీ వీళ్ళు ఒక్క బుక్స్ మీద 3,000 రూపాయలు. అంటే ఈ 4 బ్రాంచులకు మనం చూసుకున్నట్లయితే కోట్లాది రూపాయలను ఇక్కడ వీళ్ళు దోచుకోవడం జరుగుతూ ఉంది. అసలు వీళ్ళు విద్యార్థులకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? విద్యా వ్యాపారం చేస్తూ విద్యార్థులకు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్తోని ప్రత్యేకంగా పర్సెంటేజ్ మాట్లాడుకొని ఇక్కడ విక్రయించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ దుస్తులు కూడా, యూనిఫామ్స్ కూడా అమ్మడం జరుగుతూ ఉంది. ఢిల్లీలోని అక్కడ హోల్సేల్లో తెచ్చుకొని ఆ డ్రెస్కి 500 రూపాయలు అక్కడ ఉంటుంది 2 డ్రెస్సులకు. వాళ్ళు ఇక్కడ తెచ్చుకొని ఎంతకు అమ్ముతా ఉన్నారు? 2 డ్రెస్సులకు 3,000 రూపాయలు 4,000 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అంటే ఒక డ్రెస్ మీద వాళ్ళకి ఎంత లాభం వస్తుంది? ఒక్కసారి ఆలోచించాలి. విద్యాధికారులు అన్ని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇట్లా విద్యా వ్యాపారం చేస్తున్న పాఠశాలలపై ఇదే రకమైనటువంటి దాడులు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులను రక్తం తాగుతూ తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తే దాడులు తప్పవని ఏఎస్ఎఫ్గా హెచ్చరిస్తూ ఉన్నాను.